హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీక్షిత కిచెన్. నేను మీ రవలి. ఈరోజు రెసిపీ వచ్చేసి భక్షాలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీని ప్రిపరేషన్ కోసం స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఒక 6 అవర్స్ నానబెట్టుకున్న శనగపప్పుని అందులో వేసుకుందాము. దీనికి సరిపడా వాటర్ పోసుకొని దీన్ని సగం వరకు కుక్ అయ్యే వరకు ఉడికించుకుందాం. బాగా మెత్తగా ఉడకపెట్టుకోవద్దు, అలా చేస్తే భక్షాలు సరిగ్గా రావు. ఇప్పుడు భక్షాల కోసం పిండిని ఎలా కలుపుకుందాం చూద్దాం. ముందుగా దీనికోసం ఒక 1/2 kg గోధుమ పిండిని తీసుకుందాము. అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు కొంచెం మైదా యాడ్ చేసుకోవాలి. లేకుంటే మీకు నచ్చకుంటే దాన్ని యాడ్ చేసుకోవద్దు. పూర్తిగా గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు, పూర్తిగా మైదాతోనైనా చేసుకోవచ్చు, కానీ గోధుమ పిండితో చేస్తేనే చాలా బాగుంటుంది. ఇలా 2-3 టేబుల్ స్పూన్ల మైదాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని బాగా పలుచగా కాకుండా బాగా మెత్తగా కాకుండా మధ్యస్థంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకు భక్షాలు అనేటివి పొంగుతూ బాగా వస్తాయి. ఒక 2-3 మినిట్స్ బాగా వీటిని కలుపుకోవాలి. ఫైనల్గా మనకు ఇలా రెడీ అవుతుంది పిండి. దీనిని ఒక 1/2 అవర్ బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు పప్పు కూడా ఉడికిపోతుంది. ఈ పప్పు అనేది ఒక 80% కుక్ అవుతే సరిపోతుంది. ఇలా ఉడికిన పప్పును మనం బాగా చల్లార్చుకోవాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఈ పప్పును ఉడకపెట్టుకోవాలి. ఫైనల్గా పప్పు ఉడికిపోయింది మనకు. ఇలా ఉడికిన పప్పును పక్కకు దించుకోవాలి. ఈ పప్పు బాగా కుక్ అవ్వద్దు. ఇలా కుక్ అవుతే భక్షాలు అనేటివి సరిగ్గా రావు. మనం ఇలా చేత్తో ఒత్తి చూసుకొని పప్పు బాగా ఉడికిందో లేదో చూసుకోవాలి. మనకు పప్పు అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఉడికించుకున్న పప్పును మనం మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ ఓన్లీ పప్పునే గ్రైండ్ చేసుకోవాలి. మనము గ్రైండ్ చేసుకున్నాక ఇలా పప్పు అనేది ముద్దలా తయారవుతుంది. ఇలా రెడీ అయిన పప్పు ముద్దని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని పాకం చేసుకుందాము. ఈ పప్పును ఒక పెద్ద గిన్నెలో వేసుకొని దీనికి సరిపడా బెల్లం వేసుకోవాలి. 1/2 kg పప్పుకు 1/2 kg పప్పును బెల్లం వేసుకోవాలి. ఇలా పప్పులో బెల్లం వేసి బెల్లం కరిగేంత వరకు మనం స్టవ్ పైన ఉంచి బాగా కరగనివ్వాలి. మనకు ఇలా చేస్తే ఈ పప్పు పూర్ణం అనేది ఒక 4-5 డేస్ దాకా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాల్సిందంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇలా బెల్లం కరిగేదాకా చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఫైనల్గా మనకు ఇలా పూర్ణం రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం పక్కకు దించుకొని మనం భక్షాలు చేసుకుందాం. ఒకసారి ఈ పూర్ణాన్ని అంతా కలుపుకుందాము. ఈ రెడీ అయిన పూర్ణాన్ని మనం రౌండ్గా గుండ్రగా చేసుకోవాలి. ఇలా చేత్తో తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇలా రౌండ్గా ఉండలుగా చేసుకోవాలి. ఫైనల్గా ఇలా మనకి ఎన్ని సరిపడా అన్ని ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని తీసుకొని ఇలా బాగా ఆ ఉండ పట్టే విధంగా ఇలా చేత్తోని ఒత్తి ఇప్పుడు రెడీ చేసుకున్న పూర్ణంని మనం ఇలా పెట్టుకొని మనం మొత్తం కవర్ అయ్యే విధంగా రౌండ్ విధంగా చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ వచ్చే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఆయిల్ కవర్తో కానీ మనం చపాతీ పీట మీద పిండి వేసుకొని కానీ తాల్చుకోవచ్చు. నేను ఆయిల్తో చేయడం లేదండి, చపాతీ పీట మీదనే పిండి వేసి తాల్చుతున్నాను. ఇలా చేస్తే బాగా పొంగుతాయి, మెత్తగా కూడా ఉంటాయి. ఇలా నెమ్మదిగా మనం ఈ పూర్ణంని నెమ్మదిగా తాల్చుకోవాలి. చూసారు ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయో. మనకు చూస్తేనే తినాలనిపించే విధంగా ఉన్నాయి. మీకు నచ్చకుంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇలా రౌండ్ షేప్ వచ్చే విధంగా మనం భక్షాలని చేసుకోవాలి. ఇలా మనం ఎన్ని కావాల్సిందంటే అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ భక్షాలని నెమ్మదిగా తాల్చుకోవాలండి, స్పీడ్గా చేయొద్దు. అలా చేస్తే మనకు పూర్ణం బయటకు వచ్చేస్తుంది. ఇలా పూర్ణం బయటకు రాకుండా నెమ్మదిగా చేసుకోవాలి. ఇప్పుడు పెనం మీద వేసి ఒక 2-3 మినిట్స్ అలాగే ఉంచి తర్వాత ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. చూసారా ఎలా పొంగాయో మనకు. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా మనకు పొంగుతేనే బాగా మెత్తగా ఉంటాయి. ఇలా నెమ్మదిగా కాల్చుకోవాలి. మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టకూడదు,
సిమ్లోనే ఉంచి భక్షాలను నెమ్మదిగా అటు ఇటు తిప్పుతూ బాగా కాల్చుకోవాలి. ఇలా చేత్తోని రౌండ్గా తిప్పుతూ చుట్టుపక్కల కాల్చుకోవాలి. అలా చేస్తానే భక్షాలు అనేవి బాగా కాలుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.